పీఎఫ్ ఖాతాదారులకు ముఖ్య గమనిక, ఉద్యోగం మానేసే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి. ఉద్యోగం మానేసిన తర్వాత పీఎఫ్ డబ్బులు తీసుకోవాలని భావించే వారికి, ముఖ్యంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా, ప్రీవియస్ ఐడిని ప్రస్తుత ఐడిలోకి బదిలీ చేయలేకపోవడం వంటి సమస్యల వల్ల, ప్రీవియస్ ఐడిలో ఉన్న మొత్తం తీసుకోవాలని అనుకున్నప్పుడు, ఆ మొత్తం తక్కువగా సెటిల్ అవుతుంది. ఉదాహరణకు, లక్షల్లో ఉన్న డబ్బు, వేలల్లో, అంటే రూ. 2000, రూ. 3000 లేదా రూ. 10,000 మాత్రమే వస్తుంది. దీనికి ప్రధాన కారణం, ఉద్యోగం మానేసే చివరి నెలలో, ఈపీఎఫ్ వేజ్ తక్కువగా ఉండటమే. సాధారణంగా, పీఎఫ్ క్లెయిమ్ సెటిల్ అయ్యేది, చివరి నెల ఈపీఎఫ్ వేజ్ ఆధారంగానే. ఒక వ్యక్తి చివరి నెలలో కేవలం కొన్ని రోజులు మాత్రమే పనిచేసి ఉద్యోగం మానేస్తే, ఆ నెల వేజ్ చాలా తక్కువగా పడుతుంది. ఉదాహరణకు, గతంలో రూ. 15,000 వేజ్ ఉన్న వ్యక్తి, జూన్లో ఉద్యోగం మానేసినప్పుడు, కేవలం రూ. 1,249 వేజ్ మాత్రమే పడింది. ఇలాంటి సందర్భంలో, పీఎఫ్ క్లెయిమ్ పెట్టినప్పుడు, ఆ తక్కువ వేజ్ ఆధారంగానే మొత్తం సెటిల్ అవుతుంది. ఇల్నెస్ వంటి ఆప్షన్ తీసుకున్నప్పుడు, వేజ్కు 6 రెట్లు మాత్రమే క్లెయిమ్ అవుతుంది. ఉదాహరణకు, చివరి వేజ్ రూ. 1,250 ఉంటే, కేవలం రూ. 7,500 మాత్రమే సెటిల్ అవుతుంది, ఖాతాలో రూ. 54,000 ఉన్నప్పటికీ. అలాగే, కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ వంటి ఆప్షన్ తీసుకున్నప్పుడు, వేజ్కు 20 నుంచి 30 రెట్లు వరకు క్లెయిమ్ అవుతుంది. అంటే, రూ. 1,250 వేజ్కు, గరిష్టంగా రూ. 37,000 మాత్రమే సెటిల్ అవుతుంది. ఇలాంటి సందర్భాల్లో, ఎంప్లాయీ షేర్ మొత్తం కూడా పూర్తిగా రాకపోవడంతో, మిగిలిన మొత్తం లాక్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సమస్యలను నివారించడానికి, ఉద్యోగం మానేసేవారు, నెల మొత్తం పూర్తిగా పనిచేసి, ఆ తర్వాత మాత్రమే ఉద్యోగం వదిలివేయాలి. అప్పుడు, మీకు పూర్తి నెల వేజ్ పడుతుంది. 20 నుంచి 25 రోజులు పని చేస్తే, మీకు పూర్తి వేజ్ పడుతుంది. అదే 10 రోజులు లేదా అంతకంటే తక్కువ పని చేస్తే, వేజ్ చాలా తక్కువగా పడుతుంది. చివరి కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంటేనే, దాని ఆధారంగా ఎంప్లాయీ షేర్ సెటిల్ అవుతుంది. తక్కువ వేజ్ ఉంటే, ఒకేసారి మొత్తం తీసుకోవడం కుదరదు, కొన్ని నెలల పాటు విడతల వారీగా పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి, ఉద్యోగం మానేసేటప్పుడు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని, పూర్తి నెల పనిచేసిన తర్వాతే మానేయడం మంచిది.